జై శ్రీమన్నారాయణ. పోతన్న కరుణించిన శ్రీహరి రెండో భాగం ఇప్పుడు తెలుసుకుందాం. పోతన్న గారిని చూసి కంగారుగా పరుగు పరుగున వచ్చి పోతన్నను కుదుపుతూ స్వామి స్వామి అని పిలిచింది ఆ తల్లి. తేరుకొని ఆమె భుజంపై తలవాల్చి గట్టిగా ఏడ్చారు పోతన్న. కాసేపు అతని గుండెల్లో బాధ తీరేదాకా ఏడవనిచ్చి తర్వాత ఓదార్స్తూ, ఏం జరిగింది స్వామి, ఎందుకింతగా బాధపడుతున్నారు అడిగింది ఇల్లాలు. శ్రీమన్నారాయణుడు నారాయణుడి దర్శన భాగ్యం పొందావు, నువ్వు అనంత భాగ్యశాలివి, ధన్యాత్మురాలివి, నాకు ఆ భాగ్యం కలగలేదే అని చెబుతూ ఏడుస్తూనే ఉన్నారు. అవునా స్వామి, నిజమా? ఇంతకింత మెచ్చి రాసింది నేను పిలిస్తే వచ్చి భోంచేసి వెళ్ళిన వారు సాక్షాత్తు శ్రీమన్నారాయణ అని కన్నీటితో అడిగింది ఆ తల్లి. అవునుదేవి, ఇది నారాయణల వారు తన స్వహస్తాలతో రాసిన పద్యం, విను అని ఆ పద్యాన్ని ఏడుస్తూనే ఎక్కిలతో పాడుతూ ఏడుస్తూ పాడుతూ, చూడు, నువ్వు భగవంతుడి దర్శనం పొందావు, వారు రాస్తుంది చూశావు, నీ చేత్తో భోజనం పెట్టావు, వారి స్పర్శను పొందావు, నాకేదే ఆ భాగ్యం, ఆ స్వామి తిన్న ఇంగిలాకును ముట్టుకునే భాగ్యం కూడా నాకు లేకుండా పోయింది కదా అని మళ్ళీ ఏడుస్తున్నారు పోతనామాచ్యులు. స్వామి, మీరు తీవ్రమైన బాధతో ఆవేదన చెందుతున్నారు. శ్రీమన్నారాయణుడు మీ రూపంలో వచ్చి మీరు రాసినట్టుగా రాసి మీరు తిన్నట్టుగా తిని నాకు మహద్భాగ్యాన్ని అవకాశం ఇచ్చారు. మీరే తనై స్వామి వస్తే మళ్ళీ మీరు దర్శనం ఇవ్వలేదని బాధపడతారేం? ఇంత గొప్ప మహాభాగవత కావ్యాన్ని రాస్తున్న మీ అపూర్వమైన పాండిత్యం చూసి ఆనందం పట్టలేక మీ రచనలో తను పాలు పంచుకోవాలని మీకు భ్రమ కలిగించి మిమ్మల్ని బయటకు పంపి తను మీ రూపంలో వచ్చి తన గురించి తనే గొప్పగా రాసుకున్నారు. ఇంతటి మహాభాగ్యులు మీరు రాస్తున్న మహాభాగవతం ఆచాందార్కం ప్రసిద్ధి పొందుతుంది. మీ నారాయణుడు మీ లోపల ఆత్మారాముడై ఉన్నారు. దుఃఖం మానేసి ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేయండి, మీకే అంతా అర్థమవుతుంది అని ఓదార్స్తుంది ఆ మహా ఇల్లాలు. వెంటనే ధ్యానంలో కూర్చుంటారు పోతన గారు. తన ధ్యాసను బుక్కుటి మధ్యలో ఉంచి తన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గమనిస్తూ లోపలే స్వామివారిని ఆధారిస్తారు. అప్పుడు తన హృదయంలో కొలువై ఉన్న ఆత్మారాముని చూసి పరమానంద భరితులయ్యారు పోతన గారు.